కొన్ని చామినసా ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆర్థర్ ఇంకా టెషియా వార్మప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత విరియోన్ మ్యాజిక్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మ్యాజిక్ యూజర్స్ వాళ్ళ మానా కోర్ ని సమన్ చేసుకున్న తర్వాత మ్యాజిక్ ఎలిమెంట్స్ లో ఉండే 4 ఎలిమెంట్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ ని మాత్రమే కంట్రోల్ చేయగలరు అన్నమాట. ఇవన్నీ మ్యాజిక్ యూజర్స్ యొక్క రేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎల్ఫ్స్ రేస్ విండ్, వాటర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్స్ ని, డార్ఫ్ రేస్ ఓన్లీ ఎర్త్ అండ్ ఫైర్ ఎలిమెంట్స్ ని, అండ్ హ్యూమన్ రేస్ ఆల్ 4 ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలరు. ఇంకా కొన్ని మ్యాజిక్ యూజర్స్ వాళ్ళ నేచురల్ లైకింగ్ ని బేస్ చేసుకొని మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేయగలరు. కానీ అలాంటి మేజెస్ చాలా రేర్ అన్నమాట. ఇంకా ఈ 4 ఎలిమెంట్సే కాకుండా హయ్యర్ మ్యాజిక్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అవి సౌండ్, గ్రావిటీ, ఐస్ అండ్ లైట్నింగ్. ఈ హయ్యర్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయగలిగే వారిని డీవెంట్స్ అని అంటారు. ఇంకా ఎల్ఫ్స్ రేస్ లో 10 years ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ మానా కోర్ ని అవేకెన్ చేసుకోగలిగితే వాళ్ళని జీనియస్ గా కన్సిడర్ చేస్తారు. అయితే టెషియా 9 years ఏజ్ లోనే తన మానా కోర్ ని అవేకెన్ చేసుకుంది. తన మానా కోర్ అవేకెన్ అయినప్పుడు తన రూమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత నుండి తను ఆర్థర్ తో ట్రైన్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఆర్థర్ క్యారీ చేస్తుంది ఒక స్ట్రాంగెస్ట్ బీస్ట్ వీల్ కాబట్టి ఆ బీస్ట్ వీల్ ని తను హ్యాండిల్ చేయడానికి ఈ లాస్ట్ 3 years వరకు ఆర్థర్ తన ఓన్ మానాని తన బాడీతో అడాప్ట్ చేస్తూ వచ్చాడు. ఇంకా ఈ బీస్ట్ వీల్ ఆర్థర్ బాడీ ఇంకా తన మానా కోర్ మధ్య ఉన్న బ్యాలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆర్థర్ కి చెస్ట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ చెస్ట్ పెయిన్స్ కంప్లీట్ గా ఆగిపోవాలంటే ఆర్థర్ తన బీస్ట్ వీల్ ని అవేకెన్ చేసుకొని ఒక బీస్ట్ టెమర్ గా మారాలన్నమాట. ఇంకా విరియోన్ తన ఓన్ మానాతో ఆర్థర్ మానా కోర్ లో ఒక స్పార్క్ ని ఇగ్నైట్ చేస్తాడు. ఇంకా దీంతో ఆర్థర్ తన బీస్ట్ కోర్ ని అవేకెన్ చేసుకుంటాడు. తన బీస్ట్ కోర్ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే తను రిలీజ్ చేసిన ఎనర్జీ వల్ల విరియోన్ ఇంకా టెషియా చాలా దూరంగా వెళ్లి పడతారు. ఇంత స్ట్రాంగ్ ఎనర్జీని ఒకేసారి రిలీజ్ చేయడంతో ఆర్థర్ అన్కాన్షియస్ అయిపోతాడు. ఆ తర్వాత ఆర్థర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు విరియోన్ తన దగ్గరకు వచ్చి ఆర్థర్ కు బీస్ట్ వీల్ పాస్ చేసింది ఎవరని విరియోన్ ఆర్థర్ కు అడుగుతాడు. ఆర్థర్ రిప్లై ఇస్తూ తనకు బీస్ట్ వీల్ పాస్ చేసింది ఒక డ్రాగన్ అని ఆర్థర్ చెప్తాడు. ఇది విన్న తర్వాత విరియోన్ షాక్ అయ్యి దీని గురించి ఎవరితో చెప్పొద్దని, తను ఒక డ్రాగన్ వీల్ ని క్యారీ చేస్తున్నాడని తెలిస్తే తనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని విరియోన్ ఆర్థర్ కి చెప్తాడు. ఇంకా విరియోన్ ఆర్థర్ కి ఒక గుడ్ న్యూస్ ని రివీల్ చేస్తాడు. అది ఏంటంటే ఆర్థర్ నెక్స్ట్ 2 years లో కాకుండా నెక్స్ట్ 4 months లోనే తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు అనమాట. అది ఎందుకంటే 3 races లో ఉండే యంగ్ పీపుల్ మధ్య జరిగే కల్చరల్ ఫెస్టివల్ నెక్స్ట్ 4 months లో జరగబోతుంది. ఈ ఈవెంట్ వల్ల జైరస్ సిటీకి వెళ్లే టెలిపోర్టేషన్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇంకా న్యూస్ విన్న తర్వాత టెషియా ఆర్థర్ తిరిగి వెళ్లిపోతున్నందుకు చాలా అప్సెట్ అయిపోతుంది. ఇంకా ఆర్థర్ ఇప్పుడు బీస్ట్ టైమర్ గా మారిపోయాడు కాబట్టి సిల్వియా ఇచ్చిన ఎగ్ బ్రేక్ చేసుకుని ఒక బేబీ డ్రాగన్ బయటకు వస్తుంది అనమాట. ఈ డ్రాగన్ బయటకి రాగానే ఆర్థర్ తో చాలా ఫ్రెండ్లీ అయిపోతుంది. ఇంకా తను ఆర్థర్ తో టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఆర్థర్ హ్యాండ్ ని బైట్ చేసి తన హ్యాండ్ మీద ఒక మార్క్ ని వేస్తుంది. దీంతో బేబీ డ్రాగన్ ఆర్థర్ తో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు కనిపించిన ఫస్ట్ పర్సన్ ఆర్థర్ కాబట్టి ఆర్థరే తన మదర్ అని బేబీ డ్రాగన్ కనిపిస్తుంది. ఇది చూసిన ఆర్థర్ తన ఫాదర్ అని పిలవమని బేబీ డ్రాగన్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆర్థర్ బేబీ డ్రాగన్ కి తన మదర్ సిల్వియా పేరుకి సిమిలర్ గా సిల్వి అని పేరు పెడతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ విరియోన్ సిల్విని చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. సిల్వి ఒక డ్రాగన్ అని తెలియకూడదు కాబట్టి ఎవరైనా అడిగితే తను ఒక రేర్ మానా బీస్ట్ అని చెప్పమని విరియోన్ ఆర్థర్ కి చెప్తాడు. ఆర్థర్ ఇప్పుడు ఒక బీస్ట్ టైమర్ కాబట్టి తనిప్పుడు తన మానా కోర్ తో పాటు తన బీస్ట్ కోర్ ని కూడా ట్రైన్ చేయాలన్నమాట. ఇంకా విరియోన్ కూడా ఒక బీస్ట్ టైమర్ కాబట్టి విరియోన్ తన బీస్ట్ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. విరియోన్ క్యారీ చేస్తుంది ఒక షాడో ప్యాంథర్ విల్. షాడో ప్యాంథర్ హయ్యర్ మ్యాజిక్ ఎలిమెంట్ అయిన సౌండ్ ఎలిమెంట్ ని కంట్రోల్ చేయగలరు. వాళ్ళు సౌండ్ తో పాటు విండ్ ని కూడా కంట్రోల్ చేయగలరు కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్ ఎవరు ఫీల్ చేయలేరు. అందుకే ఆర్థర్ స్టార్టింగ్ లో విరియోన్ మూవ్మెంట్స్ ని క్యాచ్ చేయలేకపోయాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ 4 months వరకు ఆర్థర్ తన బీస్ట్ టైమర్ ట్రైనింగ్
ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తూ ఉంటాడు. దీంతో తను బీస్ట్ టైమర్ ఫస్ట్ స్టేజ్ ని కూడా అచీవ్ చేసుకుంటాడు. ఇంకా తన బాడీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి తను విరియోన్ బీస్ట్ ఫామ్ తో కూడా బానే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తన దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు తను ఒక నార్మల్ కిడ్ లాగా టెషాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆర్థర్ తిరిగి వెళ్లే ముందు టెషాతో పాటు ఎల్ఫ్స్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ తనకి ఫెరిత్ కనిపిస్తాడు. ఫెరిత్ ని చూసి 3 years అయిపోయింది కాబట్టి ఆర్థర్ తన్ని గుర్తుపట్టాడనమాట. ఇంకా ఫెరిత్ ఆర్థర్ డ్యూయల్ లో చీటింగ్ చేసినందుకు చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే డ్యూయల్ రూల్ ప్రకారం ఛాలెంజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫస్ట్ అటాక్ చేయాలి. కానీ ఆర్థర్ తన మీద ఫస్ట్ అటాక్ చేసి తన్ని ఓడించేశాడు. అందుకే ఇప్పుడు ఫెరిత్ డ్యూయల్ కోసం ఆర్థర్ కి మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు. అయితే ఈసారి మళ్ళీ తను ఆర్థర్ చేతుల్లో ఓడిపోతాడు. కానీ ఈసారి ఆర్థర్ ఫెరిత్ ని టీచ్ చేయకుండా ఫెరిత్ ఇంకా తన ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ ఫామ్ చేసుకుంటాడు. ఫెరిత్ ఇంకా తన ఫ్రెండ్స్ ఈ కల్చరల్ ఫెస్టివల్ లో ఎలోనియర్ కింగ్డమ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటే ఆర్థర్ జైరస్ సిటీకి వెళ్తున్నాడు అనమాట. ఇంకా టెషా ఆర్థర్ తిరిగి వెళ్లిపోతున్నందుకు చాలా అప్సెట్ గా ఉంటుంది కాబట్టి తన మూడ్ ని షిఫ్ట్ చేయడానికి తను సేవ్ చేసిన హార్న్వల్ఫ్స్ దగ్గరికి ఆర్థర్ టెషాని తీసుకెళ్తాడు. ఇంకా వీళ్ళు ఫారెస్ట్ లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు టెషా ఆర్థర్ ని తిరిగి వెళ్లొద్దని చెప్తుంది. కానీ ఆర్థర్ ఆన్సర్ ఇచ్చే లోపే టెషా నిద్రపోతుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఆర్థర్ జైరస్ సిటీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. సిల్వి ఇచ్చిన మార్క్ ఎవరు చూడకూడదని ఆర్థర్ ఆ మార్క్ ని ఫెదర్ తో కవర్ చేసుకుంటాడు. ఆర్థర్ మళ్ళీ ఎలోనియర్ కింగ్డమ్ కి రావాలనుకున్నప్పుడు తను దారి తప్పిపోకుండా విరియోన్ తనకి ఒక స్పెషల్ కంపాస్ ఇస్తాడు. ఇంకా లాస్ట్ నైట్ ఆర్థర్ టెషాని ఫారెస్ట్ లోకి తీసుకువెళ్లడం విరియోన్ కి తెలిసిపోయిందని ఆర్థర్ విరియోన్ కి సారీ చెప్తాడనమాట. ఇంకా టెలిపోర్టేషన్ గేట్ ఓపెన్ అయిన తర్వాత టెషా ఆర్థర్ కి గుడ్ బై చెప్పడానికి వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఆర్థర్ తిరిగి వెళ్లిపోతున్నందుకు టెషా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆర్థర్ జైరస్ సిటీకి రీచ్ అవుతాడు. తన పేరెంట్స్ తో కలవడానికి ఆర్థర్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇంకా ఆర్థర్ తన పేరెంట్స్ ఉంటున్న ప్లేస్ కి వెళ్లి డోర్ నాక్ చేయగానే తన సిస్టర్ ఎలినోర్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎలినోర్ వెనకాల వస్తున్న ఏలిస్ ఇంకా రెనాల్డ్స్ ఆర్థర్ ని చూసి ఫుల్ షాక్ అవుతారు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 7 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.